అధ్యక్ష, మొదటి ప్రశ్నకి అవునండి. రెండో ప్రశ్నకి 2,73,00,000 బాకీ ఉంది అధ్యక్ష. అది 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. విజయ్ గారు. అధ్యక్ష, మాకు SEZ అచ్యుతాపురం రాంబిల్లి మండలాల్లో నోటిఫికేషన్ ఇచ్చి కనీసం 15 సంవత్సరాలు అయింది అధ్యక్ష. కాకపోతే ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని SEZ నుంచి భూములు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమైనది ఏంటంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి వాళ్ళు డబ్బులు పూర్తిగా కట్టేశారు, కానీ మనం మాత్రం రైతులకి ఇంకా సెటిల్ చేయలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా, అంటే ఇప్పుడు మంత్రి గారు అయితే అవునండి అని చెప్పి సమాధానం ఇచ్చారు, ఇది ఇంకొక 3 నెలలు అంటున్నారు. కాకపోతే ఇది 15 సంవత్సరాలు అయింది. దయచేసి ఎంత తొందరగా అవి అన్నీ కూడా రైతులకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవన్నీ కూడా తొందరగా ఇచ్చి R&Rకి కూడా ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని లేఅవుట్లు వేయలేదు అధ్యక్ష. అక్కడ చూస్తే రైతులు ఎక్కువ ఉన్నారు, ఇల్లులు పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాకపోతే R&R కాలనీలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన దృష్టి సారించి త్వరగా ఇవన్నీ కూడా సాల్వ్ చేయకపోతే అధ్యక్ష, గ్రామాలు ఎక్విజేషన్ అయిపోయింది. అక్కడ మనం కనీసం అక్కడి నుంచి వాళ్ళని తరలించే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ కరెంట్ ఇవ్వలేము అధ్యక్ష, వాళ్ళకి నీరు ఇవ్వలేము, రోడ్లు వేయలేము. ఇంకా ఇప్పటికీ కూడా గుడిసెల్లోనే ఉన్నారు 15 సంవత్సరాల నుంచి, ఇదిగో అదిగో అని. అయితే మనం వచ్చిన తర్వాత ఫాస్ట్గానే చేశాం, కానీ ఇది కంప్లీట్ చేయాలనేది మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. యనమల దివి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలోని అత్యంత పెద్ద సెస్ మా కాకినాడ SEZ అధ్యక్ష. 2006వ సంవత్సరంలో దీన్ని రూపకల్పన జరిగింది అధ్యక్ష. సుమారు 3,200 ఎకరాలకు రైతుల నుండి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఈ అమాయక రైతులు మొత్తము 2,400 మంది. తొండంగి, ఏవి నగరం, కోదాడ, పెరుమాళపురం, ఒంటిమామిడి మరియు కొత్తపాకల పంచాయతీల నుండి ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. కానీ 2014, 2019 మధ్య మన TDP ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవటం జరిగింది అధ్యక్ష. కాకపోతే మొత్తం తీసుకున్న 3,200 ఎకరాలలో సుమారు 987 ఎకరాలకు రైతులు ఇంకా నష్టపరిహారం తీసుకోలేదు అధ్యక్ష. వీరి సంఖ్య 1,287 మంది రైతులు అధ్యక్ష. అలాగే అరవిందో, కాకినాడ, గేట్వే పోర్ట్, డివీస్ వంటి సంస్థలు మా భూముల్లో వ్యాపారాలు చేసి కోట్లలో లాభాలు గడిస్తున్నారు అధ్యక్ష. కానీ రైతులకు మాత్రం న్యాయం జరగటం లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, రెవెన్యూ మంత్రి వర్యులకు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి వర్యులను కోరేది ఏమిటంటే, మా రైతులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా నిరుపయోగంగా ఉండే భూమిని, ఏ సంస్థకు అలాట్ చేయని భూమిని రైతులకు వాపసు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీస్లో జరుగుతున్న పొల్యూషన్ కూడా అదుపు చేసి రైతులను, మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా SEZకు వచ్చిన సంస్థలు మా ప్రాంతానికి ఏమీ న్యాయం చేయట్లేదు అధ్యక్ష. ఉద్యోగాలు మరియు కాంట్రాక్ట్ వర్కులు కూడా బయట వారికే ఇచ్చి ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూగా పరిగణించి ఒక శాసనసభ కమిటీ వేసి ఈ ప్రాంతం వారికి న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఈ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా జరగాలి. ఆ ప్రాంతం వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి ఈ డెవలప్మెంట్లో భాగం చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మాది. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు. ఇది భూసేకరణకు సంబంధించి అధ్యక్ష, మీకు కూడా అనుభవం ఉంది బాగానే. మన విశాఖపట్నంలో సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీస్ భూసేకరణ చేస్తే ఒకలాగా చేస్తున్నారు, ఐటీకి సంబంధించి ఒకలాగా చేస్తూ ఉన్నారు. ఒకే మండలంలో ఒక ఊర్లో ఒక రేటు పెడితే ఇంకొక ఊర్లో ఇంకో రేటు పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఒక దగ్గర ఏమో ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, ఇంకో దగ్గర ఏమో ల్యాండ్ అక్విజిషన్ అంటున్నారు, ఇంకో చోట ఏమో ఇంకోటి చేస్తూ ఉంటే, అలాగే విలేజ్ల్లో కూడా ఒక మండలంలో 2-3 విలేజ్లు ఉంటే ఒక విలేజ్లో ఒక ప్రైసు, లేకపోతే ఒక విలేజ్లో ఒక ప్రైస్, ఇట్లా చాలా ఇదిగా ఉంటుంది. అక్కడ రైతుల్లో కూడా అన్రెస్ట్ వస్తుంది. కాబట్టి దీనికి ఏదైనా ఒక యూనిఫామ్ పాలసీ
మీరు అది ఇండస్ట్రీస్ తీసుకుంటారా, ఐటీకి తీసుకుంటారా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటారా, దేనికి తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక జిల్లా యూనిటో లేదా ఒక మండలం ఒక యూనిట్ తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఒక యూనిఫామ్గా పెట్టకపోతే అక్కడ పబ్లిక్లో రైతులు కానీ వాళ్ళందరూ కూడా చాలా అండర్స్ట్ వస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న గూగుల్ తరలివాడ వచ్చింది అధ్యక్ష, దానికి ఒకలాగా మనం ఒక అక్విజిషన్ చేసాం. ఆ పక్కనే మళ్ళీ వేరేగా ఊర్లలో ఇంకోలాగా చేస్తున్నాం. కాబట్టి దీన్ని కొంచెం ఒక యూనిఫామ్ పాలసీ అది మీరు ల్యాండ్ అక్విజిషనా, ల్యాండ్ పూలింగా, లేదు ఇంకోట. అలాగే రేటు కూడా ఒక మండలంలో అట్లీస్ట్ అన్ని విలేజ్ల్లో సేమ్ ఒక రేటు, అలాగే ఎన్ని టైమ్స్ ఇస్తామంటే కూడా ఒక పాలసీ కింద పెట్టకుండా అది మన డిస్క్రిప్షన్ పెట్టుకునేసరికి కొంచెం ఇర్రెగ్యులారిటీస్ అవుతుంది అధ్యక్ష. రిషి గారు. అధ్యక్ష, మనకి అచ్యుతాపురం అండ్ రాంబల్లి సీజెడ్ది సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష, దాదాపు 9,200 acres అక్కడ అక్వైర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఓన్లీ 195 ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కి ఒకటే ఇంకా పెండింగ్ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమంటే అప్పుడు రేట్ ఫిక్స్ చేసిండే రేట్ కాకుండా ఇప్పుడు అంటే జరిగినదేమో అక్విజిషన్ 2005, ఆ రేట్స్ కాదు ఇప్పుడు రేట్స్ కావాలా అని చెప్పే దాంట్లో కొద్దిగా డిస్ప్యూట్ నడుస్తూ ఉంది అధ్యక్ష. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ డిలే. లేకపోతే 2.73 crores ఇచ్చేకి ఏపీఐసికి ఇష్యూనే కాదు అధ్యక్ష. సో దట్ డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్. కలెక్టర్ గారు కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్నారు. అది అయినంత త్వరలో సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఈవెన్ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి అక్కడ ఉండే వాళ్ళతో. ఎందుకంటే అప్పుడు ఒకరికి స్టార్ట్ చేస్తే అప్పుడు రేట్లది కాకుండా ఇప్పుడు రేట్లది ఎవరికైనా ఇచ్చినామంటే ఇంక అందరూ